నమస్తే. ప్రస్తుతం ఓయూ యూనివర్సిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ మనతో పాటు వేదాంత్ మౌర్య, ఎస్ఎస్ఎఫ్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. జై భీమ్. గుడ్ మార్నింగ్ అన్న. ఓకే, తెలంగాణ విగ్రహం మార్పు చూసిరా? కొత్త విగ్రహం చూసాను, నిన్ననే వచ్చింది, చూసాను. ఓకే, పాత విగ్రహం కొత్త విగ్రహం పక్క పక్కన పెడితే ఏది బెటర్ అంటావు? ఇప్పుడున్నదే ప్రజెంట్ బెటరు. ఎందుకంటే మనము అట్లా తప్పుగా అనడానికి లేదు, కానీ పాత విగ్రహం ఎట్లుందంటే కిరీటాలు పెట్టుకొని ఆభరణాలు పెట్టుకొని లేదో ఒక ఫంక్షన్కి పోయినప్పుడు లేకపోతే ఒక గంగిరెద్దులాగా తయారైన మన తెలంగాణ సామెతలు ఎట్లుంటాయంటే ఎట్లా తయారైనామంటే గంగిరెద్దులాగా తయారైన ఒక గట్లేందే మంచిగా పౌడర్ వేసుకొని మంచి చీర కట్టుకొని పోతే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా మాట్లాడతారు. అప్పుడు మొత్తం ఆభరణాలు వేసుకొని దిగేసుకొని కిరీటాలు పెట్టుకొని అట్లుండే. ఇప్పుడు చాలా సున్నితంగా అంటే మంచిగా ఎందుకు చూడ్డానికి బాగున్నది. పచ్చతోరణము మనం అందరికీ మన తెలంగాణ సుసంపన్నంగా ఉండడం కోసం మనం వరిని ఎట్లయితే పండిస్తామో, పచ్చదనాన్ని ఎట్లయితే మనం ఆస్వాదిస్తామో, ఆ పచ్చతోరణాన్ని ఒక తల్లి పచ్చతోరణాన్ని కట్టుకున్నట్టు ఆ పచ్చ చీరతోటి మంచిగా చేతిలో అవి పట్టుకొని చాలా బాగుంది. ఇట్లానే విగ్రహాలని కాదు బేసిక్ చేసుకొని ప్రతి ఒక్కదాన్ని ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎంత అద్భుతంగా అయితే తీసుకురాగలిగిరో, తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో మనం అందరూ చూస్తూ వచ్చినాము. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినాయి, ఏమైనా చూసినాం. ఈ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన వచ్చిన తర్వాత కొంచెం మార్పు జరుగుతుంది. మూస ధోరణి కాకుండా ప్రజాధోరణిలో పోతుంది. అలా ఆయన వచ్చిన తర్వాత కొన్ని పేర్లు చేంజ్ చేయడం కానీ, ఇప్పుడు టీఎస్ తీసి టీజీ పెట్టడం కానీ, ఇట్లా బోర్డులు చేంజ్ చేయడం కానీ చేయడం అలాంటివి కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలలో పైన నురుములాగా ఓన్లీ పైలో అందులో ఒక గ్యారంటీలో 4 సబ్ ప్లాన్లు ఉంటే అందులో ఒకటే నెరవేర్చి గ్యారంటీ మొత్తం అయిపోయిందని కాకుండా అన్ని గ్యారంటీలు నెరవేర్చినట్టయితే బాగుంటుంది. నిరుద్యోగులకు డబ్బులు ఇస్తున్నారు, తర్వాత మహిళకి 2500 ఇస్తున్నారు. ఇట్లా ఇవన్నీ చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ విగ్రహానికి ఎలాంటి క్వశ్చన్ చేయడానికి లేకపోతే విమర్శించడానికి అయితే ఏం లేదు. కానీ ఆ విగ్రహాన్ని చూస్తే రేవంత్ రెడ్డి భార్య గుర్తుకొస్తుందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా వేదికగా, కొంతమంది రేవంత్ రెడ్డి కూతురులాగా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లాంటి పోలికలు మనకు అనిపిస్తున్నాయి. అలా అయితే ఏం లేదు. అట్లా చెప్పాలంటే ట్రోలింగ్స్ చాలా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించేటోళ్ళు ఉంటారు, ప్రభుత్వాన్ని సమర్థించేటోళ్ళు ఉంటారు, నాలాగా న్యూట్రల్గా ఉండేటోళ్ళు కూడా ఉంటారు. అట్లా అంటే లాస్ట్ టైం కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి విగ్రహము తెలంగాణ తల్లి కవితలాగా ఉండే, మరి కవితలా ఉందన్నారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, అదే టీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే బీజేపీ ప్రభుత్వం లేకపోతే వ్యతిరేకించేటోళ్ళు ఏమంటారు అంటే ఇందిరాగాంధీలా ఉంది అంటున్నారు. అంటే పోల్చుకోవచ్చు, ఎవరైనా ఏదైనా పోల్చుకోవచ్చు, అట్లేం లేదు. వాళ్ళ కూతురులాగానో వాళ్ళ బిడ్డలాగానో ఏం లేదు. తెలంగాణ తల్లి మన భారతదేశంలో మాతృస్వామ్య వ్యవస్థ లాగా ఇదివరకు మాతృస్వామ్య వ్యవస్థ, ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఆ మాతృస్వామ్య వ్యవస్థలో భూమిని ఒక భూమాతగా కొలుస్తారు. కాబట్టి మనము భూమికి ఉన్నంత ఓపిక మా తల్లిలకు ఉన్నది అని చెప్పేసి అంటారు, ఆడవాళ్ళకు ఉన్నారని చెప్తారు. ఆ ఓపిక ద్వారా లేకపోతే ఒక తల్లిగా భావించినట్టయితే తల్లికి ఎన్నో అనుభవాలు ఉంటాయి. వాళ్ళు ఎంత కష్టం వచ్చినా సరే ఓర్చుకొని బిడ్డల్ని సాకగలుగుతారు. లేకపోతే ఏదైనా పదవి ఇచ్చినట్టు పదవిని చేయగలుగుతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఓపికను మనము అమ్మతో పోలుస్తాం. కాబట్టి ఈ తెలంగాణను కూడా ఒక అమ్మతో పోలికలు చేయాలనే ఉద్దేశంతో ఆ బొమ్మను పెట్టడం జరుగుతుంది. ఓకే, ఫైనల్గా అయితే విగ్రహం ఎట్లా ఉందని చెప్పేసి అంటారు. ఇప్పుడు పాలకులు ఏమంటా ఉన్నారంటే ఈ విగ్రహాన్ని మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మేము మారుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. అంటే మార్పులు, అంటే విగ్రహాల మార్పు మీదే ఫోకస్ పెడతా ఉన్నారు. దీని మీద రాజకీయం చేసే వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇప్పుడు అది ఈలే కాదు, గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పెట్టారు. తర్వాత టీడీపీ నుంచి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టిండు. మళ్ళీ ఆయన పోయిన తర్వాత అన్న క్యాంటీన్లు వచ్చినాయి. ఇట్లా వాళ్ళు మార్చుకుంటూ పోతారు. ఈ సాంప్రదాయం తరతరాలుగా వస్తుంది. ఎందుకంటే మేము మా ప్రభుత్వంలో ఉన్నాము. ఒక సామెత ఉంటుంది, ఎప్పటికీ నేను వాడుతుంటా, వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూలనున్నా బొక్క పడుతుంది ముక్క పడుతుంది అని. ఆ రకంగా అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నది అధికారం కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ మేము హెచ్చరించేది ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నారని చెప్పేసి ప్రజల ధనాన్ని వృధా చేయొద్దు. పేరు మార్చడం కోసమో, బొమ్మ మార్చడం కోసమో, లేకపోతే వాళ్ళ స్వలాభం కోసమో ఈ తెలంగాణలో ఉన్నటువంటి పేర్లను మారుస్తూ విగ్రహాలను మారుస్తూ ప్రజాధనాన్ని వృధా చేసినట్టయితే వాళ్ళపైన తీవ్ర చర్యలు ఉంటాయి. ఇంకోసారి వాళ్ళకు రాజకీయంగా పుట్టగతలు లేకుండా స్టూడెంట్ల తరపున లేకపోతే తెలంగాణ తరపున మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి కాకుండా అభివృద్ధి పదంలోకి రావాలి, తెలంగాణను అభివృద్ధి చేయాలి. తెలంగాణ 1,00,000 కోట్లు అప్పు చేసిండు, లేకపోతే 2,00,000 కోట్లు అప్పు చేసిండు, వాళ్ళు 1,00,000 చేసిండు కాబట్టి నేను 2,00,00,000 అప్పు చేస్తానని చెప్పేసి కాకుండా అభివృద్ధి పదంలోకి వెళ్ళి తెలంగాణని దేశంలో ఒక దిక్సూచిగా మార్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వ నాయకులను మేము కోరుతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.
నమస్తే అన్న, హాయ్ అన్న, నా పేరు లోకేష్. ఏం చేస్తుంటావు? నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తానన్న. ల్యాబ్ టెక్నీషియన్. అవునన్న. ఓకే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చిరు, కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ విగ్రహాన్ని చూసినావా? చూసినానా. ఎట్లా అనిపిస్తూ ఉంది? బాగుందనా అంటే ఇప్పుడు లాస్ట్ టైం ప్రభుత్వంలో ఉన్న విగ్రహం కన్నా ఇది బాగుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అది నిజానికి మొత్తం తెలంగాణలో సంపద అంతా తీసుకొని ఆమె మీద వేసుకొని అంటే అంత ఆభరణాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం కానీ లేకుంటే ప్రజలు కానీ అంత మంచిగా అయితే బతుకుతున్న దాఖలు లేవు. ఓకే, సో ఇప్పటిదైతే బాగుంది, అంటే ప్రీవియస్ దానికన్నా ఇప్పటిదైతే బాగుంది విగ్రహం. అంటే ఇప్పుడు విగ్రహం గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఏ పోలికలు కనిపిస్తూ ఉన్నాయి? విగ్రహం పోలికలని ఏం లేదన్న, బాగుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే విగ్రహం గురించి కాకుండా ఇప్పుడు రీసెంట్గా విగ్రహాలు పెడుతున్నారు. అదే రీసెంట్గా ఒక కానిస్టేబుల్ చనిపోయింది, హత్య చేయబడ్డది. అంటే ఆమెలో కూడా ఒక తెలంగాణ తల్లి ఉంది అని కూడా ఎవరు చూడట్లేదు. ఇంతవరకు కేసులు అయినాయా లేదంటే దాన్ని విచారణ చేస్తున్నారా లేదా కూడా తెలియదు. అంటే ఈ హత్యలపైన కూడా వీళ్ళు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి అని నా ఆలోచన. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు అభిలాష్ అన్న, ఏం చేస్తుంటావు? యూనివర్సిటీ విద్యార్థి అన్న. విద్యార్థి. ఓకే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసినావు, కొత్త విగ్రహాన్ని చూశానన్న. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఒక సాధారణ మహిళ ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏదైతే విద్యార్థులు అట్టడుగున విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు కష్టపడ్డారో వాళ్ళ పిడికిళ్ళ చేయి మీద ఆ విగ్రహాన్ని పెట్టడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. ఒక సాధారణ మహిళ, మన ఊర్లో ఎలాంటి అయితే మధ్యతరగతి విద్యార్థులు ఒక సాధారణ అమ్మవారిని పూజించుకుంటామో అది చాలా ప్రతిష్టాత్మకంగా చాలా అద్భుతంగా అనిపిస్తుందన్న. కానీ ప్రస్తుత విగ్రహం గతంలో ఉన్న విగ్రహం కంటే బాగాలేదు. గతంలో ఉన్న విగ్రహమే సరైన తెలంగాణ విగ్రహం అని చెప్పేసి అంటూ ఉన్నారు. గతంలో బెటర్ ఉందా, ఇప్పుడు బెటర్ ఉందా? అయితే గతంలో సరైందని అయితే నాకు తెలిసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. వాళ్ళ దొరల పాలనకి సరిగ్గా వాళ్ళు ఏమంటారన్నా దోచుకున్న సంపదకు సరిగ్గా వివిధ ఒక కోట్ల సంపదతో ఆడంబరాలు ఆర్భాటాలు తో కూడిన విగ్రహం ఆ రోజు ఉంది. వాళ్ళు అదేవిధంగా విగ్రహాన్ని బయట పెట్టాలని అంటున్నారు. ఒక తెలంగాణ తల్లి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటిది సచివాలయం. అలాంటిది దేవుడు గర్భగుడిలో ఉంటే మంచిదా, బయట ఉంటే మంచిదా అని ఒకసారి నైతికంగా ఆలోచించే అవసరం కూడా వాళ్ళకు ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ప్రస్తుత తెలంగాణ విగ్రహం రేవంత్ రెడ్డి భార్య ఫోటోనో లేదంటే రేవంత్ రెడ్డి కూతురు లాగా ఉందని చెప్పేసి అంటారు. దాన్ని స్వాగతిస్తావునా? అన్న, ఫస్ట్గా ఈ కేటీఆర్ ఈయన ఏదో సోషల్ మీడియా ట్రాప్లో పడి ఏది పడితే అది పెడితే ఏది చేస్తే అది చేస్తే రేవంత్ రెడ్డి గారు 3 నిమిషాలు మాట్లాడింది ఏదో 30 సెకండ్లు లాస్ట్ తెలిసి ఏదో చేద్దాం, ఏదో అయిపోద్ది, ఆయనను ఏదో ఎలేద్దాం అన్నట్టు ప్రయత్నాలు చేస్తే కుదరదు. ప్రజలు చైతన్యవంతులు, విశ్వసించారు కాబట్టి అధికార పీఠాన్ని ఎక్కించారు. అన్నీ పెద్ద పెద్ద ఇంటలెక్చువల్ది ఆధారాలు తీసుకొని వాళ్ళ నైపుణ్యాలని వాళ్ళ సంకేతాలను తీసుకొని ఆ విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతిబింబంగా దించారు. వాళ్ళ ఇంట్లోనో వీళ్ళింట్లోనో అంటే అది ప్రజలు తిప్పికొడతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కేటీఆర్కి. ఓకే, ఫైనల్గా విగ్రహాన్ని మీరు అంటే బాగుందంటారా లేదంటే ఇంకేమైనా మార్పులు కావాలనుకుంటారా? చాలా గొప్పగా ఉందన్న విగ్రహం, చాలా గొప్పగా ఉంది. అన్ని ఈ తెలంగాణ ప్రజలు రైతులు ఏదైతే పండిస్తారో మొక్కజొన్న కానీ వరి కానీ సజ్జలు కానీ అవి కూడా తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో పెట్టడం, ఒక దీవించిన అభయహస్తం లాంటిది చేతిలో పెట్టడం కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. చాలా గొప్పగా ఉంది విగ్రహం. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున రేవంత్ రెడ్డి గారికి మాలాంటి అట్టడుగు వర్గాలని ఆలోచించి ఆదరించి అలాంటి విగ్రహాన్ని తయారు చేయడం చాలా గర్వంగా ఉంది. మా తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.